హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ గాయస్. దిస్ ఈజ్ సుధీర్ తెలుగు ట్రావెలర్. సరే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనం వచ్చేసి ఐకియాలోకి వచ్చాం ఫ్రెండ్స్. ఐకియాలో ఏమేం కొనాలో అని మొత్తం నేను చెప్తాను, స్టెప్ బై స్టెప్ అన్నీ చెప్తాను. చూడండి, ఐకియాలో చాలా ఐటమ్స్ అనేవి దొరుకుతాయి. ఐటమ్స్తో పాటు అమ్మాయిలు కూడా మస్తుండా ఫ్రెండ్స్. అమ్మాయిలు చూడడానికి అయితే మనం వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి స్పూన్స్ అనేవి ఉన్నాయి. చాలా తక్కువ రేట్లు ఉంటాయి ఇక్కడ వచ్చేసి. ఐకియాలో వచ్చేసి మనం మంచిగా షాపింగ్ అయితే చేయొచ్చు. ఐకియాకి వచ్చి చాలా అంటే చాలా ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ. మీకు A to Z అనేది దొరుకుతుంది. చూడండి, మనమైతే పైకి వచ్చేసాం. పైన చూడండి, చాలా కలర్ఫుల్గా అవుతుంది. కలర్ఫుల్ అంటే చాలా చాలా కలర్ఫుల్గా ఉంది. మీకు అర్థమవుతుంది కదా నేను ఏ కలర్ఫుల్గా ఉన్నాను. అలానే చూసుకుంటే ఇక్కడ మనకి చాలా ఐటమ్స్ ఉన్నాయి. వాలీబాల్స్ ఉన్నాయి. చూడండి, చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏదైనా దొరుకుతుంది మనకి. బెడ్స్ అనేవి, చిన్న చాక్లెట్స్, ఇంకొచ్చేసి స్పూన్స్, ఇంట్లో వాడుకున్న సామాన్లు అనేవి దొరుకుతాయి. అన్నీ దొరుకుతాయి. A to Z అయితే మనకు దొరుకుతాయి. చూడండి, ఐకియాకి వచ్చేసి ఐకియాలో కూడా వీళ్ళ బాధ అయితే తట్టుకోలేకపోతున్నాం. కప్పుస్ బాధ అయితే ఇక్కడ కూడా డొమినేషన్ చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడే గలీజ్గా. నేను చూపించలేదు అది ఆ చోట వచ్చేసి, ఎందుకంటే వద్దు, మనకు వద్దు అంటే వద్దు. చూడండి, ఇక్కడ మనం వచ్చే సోఫా సెట్ చూస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ప్రైజ్ ఉంటుంది. అలానే చాలా ఐటమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. చిన్న పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు మీకు ఇంట్లో ఏ ఐటెం కావాలన్నా ఇక్కడికి వచ్చేసి షాపింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం పెద్దవాళ్ళకైతే అస్సలు తీసుకుని రావద్దు. ఎందుకంటే మనం అనేది ఎగ్జిట్ అవ్వడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది. అంటే నడిచే వాళ్ళకైతే తీసుకునండి. మనం నడలేని వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుంది. కొంచెం అయితే వాళ్ళనైతే తీసుకుని రావద్దు. పెద్దవాళ్ళని అయితే చూడండి. అలానే చూసుకుంటే ఇక్కడ ల్యాండ్లైన్ ఫోన్స్ ఉన్నాయి. ఆ బాగా అవుతుంది. చూడండి, ల్యాండ్లైన్ ఫోన్ అనేది చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది ఫోన్ అనేది. ఇక్కడ కలర్స్ అయితే చాలా బాగున్నాయి. కలర్ఫుల్గా, చాలా కలర్ఫుల్గా ఉంది. వాళ్ళు ఎంకరేజ్ చేస్తే, మిమ్మల్ని చూస్తే మీరన్నా చూడండి. అంతేగాని అదే పని మీద మీరైతే అక్కడికి వెళ్ళొద్దు. ఇప్పుడప్పుడు కొందరు కనెక్ట్ అవుతారు. కొన్ని ఏరియాలో, కొన్ని దగ్గరలో కనెక్ట్ అయితే మాత్రం మిస్ చేసుకోవద్దు. కానీ వాళ్ళనైతే డిస్టర్బెన్స్ చేయొద్దు, ఇరిటేట్ చేయొద్దు అమ్మాయి అనేది. ఫ్రెండ్స్, వాళ్ళనైతే మనమైతే ఇబ్బంది పెట్టద్దు. ఎందుకంటే ఇబ్బంది పెడితే మనకే ప్రాబ్లం. సరే ఫ్రెండ్స్, చూడండి, అలాగే చూడండి, ఇక్కడ గ్లాసెస్ ఉన్నాయి. అలానే బౌల్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి. మనం మందు తాగడానికి ఇక్కడ వచ్చేసి చాలా అంటే చాలా దొరుకుతాయి. ఇక్కడ మీకు నచ్చినవి కొనుక్కోవచ్చు. అలానే చూడండి, ఇక్కడ బీరువాస్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి టీవీ ఉంది కదా, దీంట్లోనదే మనం సెట్ చేద్దాం. ఏ ప్రోడక్ట్ కావాలో ఆ ప్రోడక్ట్ అనేది మనం ఎక్కడి నుంచి బై చేసుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ స్టోర్లో బై చేసుకోవచ్చు, లేదంటే ఇంటికి డెలివరీ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ పేమెంట్ చేసి చూడండి, అన్నీ అయితే చూపెడుతున్నాం. డైనింగ్స్, కిచెన్ ఎక్విప్మెంట్స్, బాత్రూమ్ ఎక్విప్మెంట్స్, బెడ్రూమ్ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉంటాయి. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. క్వాలిటీ అయితే మనం అడగక్కర్లేదు. నేనైతే అక్కడ 2 ఐటమ్స్ కొన్నా, ఎప్పుడో కొన్నా. అది ఇప్పటివరకు ఉన్నాయి. అలానే క్వాలిటీ కూడా బాగానే ఉంది. చిన్న స్పూల్స్ కొన్నా, అవి ఇప్పటివరకు చాలా బాగున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనమైతే యాడ్ కార్డ్ కొట్టి పికప్ ఇన్ ద స్టోర్ అని కొట్టచ్చు, లేదంటే డెలివరీ ఇన్ ద ఓమన్ కొట్టచ్చు. డెలివరీ టు యువర్ ఓమన్ కొట్టచ్చు. అంటే మీ డైరెక్ట్ మీ ఇంటికి వచ్చేస్తాయి. అవి మీ ఇంటికి అనేది వాళ్ళు ఐకియా వాళ్ళు డెలివరీ చేస్తారు. ఇక్కడ నుంచైనా మనం బై చేసుకోవచ్చు, లేదంటే మనం కింద వాళ్ళు ఉంటారు
పక్కన ఐకే వాళ్ళకి చెప్పైనా మనం ఆర్డర్ అనేది చేసుకోవచ్చు. మీకు రాకపోతే వాళ్ళకి చెప్తే వాళ్ళైతే ఆర్డర్ చేస్తారు. చూడండి ఇక్కడ చాలా ఐటమ్స్ అంటే చాలా ఐటమ్స్ ఉంది. ఇక్కడ మనం డెకరేషన్ ఉంది కదా, ఇలా కావాలంటే వాళ్ళకి చెప్తే మన ఇంటికి వచ్చి ఇలా డెకరేట్ చేస్తారు వాళ్ళు. సేమ్ అలానే కావాలంటే మొత్తం కలిపి ఎంత రేట్ అవుతుందో చెప్తారు, చెప్పి మన ఇంటికైతే పంపిస్తారు. అవి దాంతోపాటు కుటుంబం పంపిస్తారు, పంపించి డెకరేట్ చేసి ఇస్తారు మనకైతే. చూడండి ఇక్కడ టేబుల్స్ కూడా ఉన్నాయి. మనకు నచ్చిన టేబుల్ అనేది మనం పెట్టుకోవచ్చు. మీకు మీ బడ్జెట్లో ఎంత బడ్జెట్లో వస్తుందో ఆ బడ్జెట్ చూసి మీరైతే కొనుక్కోవచ్చు టేబుల్స్ అనేవి. డైనింగ్ టేబుల్స్, కుర్చీస్, చైర్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ నాకైతే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది ఐకే అనేది. చూడండి కలర్ అంటే ఇంత కలర్ కాదు, అమ్మాయిలతో నిండిపోయింది. ఇక్కడ చాలామంది అమ్మాయిలు ఉన్నారు, ఒకలే కాదు ఇద్దరు కాదు. చూస్తే ఇంకా 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 చూడాలనిపిస్తుంది, అంత కలర్ఫుల్గా ఉంది. చూడండి ఉన్నారండి, చాలా అయితే చాలా బాగున్నారు చూస్తుంటే. చూడండి ఇక్కడ ఈ చైర్ వచ్చేసి చూసా, ఈ చైర్ అయితే చాలా బాగుంది. సిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది, మనం యూజ్ చేసుకోవడానికి, ఏదైనా ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి యూజ్ అయితే పడుతుంది. ఎందుకంటే మనకు బ్యాక్ పెయిన్ అనేది రాదు ఎక్కువగా. అలానే చూసుకోండి ఇక్కడ బీరోస్ చూసుకోండి, బీరోస్ అనేవి చాలా బాగున్నాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్, క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఆ క్వాలిటీకి ప్రైజ్ అనేది చాలా బాగుంది, తక్కువ ప్రైజ్లో ఇస్తున్నారు. ఇక్కడ చూడండి కిచెన్ ఎక్విప్మెంట్స్ ఇవి. మీ కిచెన్లో మీకు ఇలా కావాలంటే మీరు అది ఇలా ఆర్డర్ చేసుకోవచ్చు. మొత్తం కలిపి ఆర్డర్ చేసుకుంటే మీకు అనేది ఈ సెటప్ అనేది చేసేస్తారు వాళ్ళు. చాలా అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్. కానీ మనం అనేది కన్ఫ్యూజ్ అవుతాం లోనికి వెళ్తే. పెద్దవాళ్ళు తీసుకొని వచ్చారనుకోండి, మనమైతే చాలా కన్ఫ్యూజ్ అవుతాం. ఎందుకంటే మనం అది ఏం అర్థం కాదు అక్కడ లోనికి వెళ్తే, అన్నీ ఒకేలా ఉంటాయి. చూసుకుంటే లోన చూసుకుంటే అదే ఏరియాలో తిరిగినట్టు అనిపిస్తుంది. అందుకే ఏజ్డ్ పర్సన్స్ని తీసుకుని రావద్దు దీనిలోనికి. వీల్ చైర్స్ కూడా నాకు ఒకరు ఉండవు అనేది, వీల్ చైర్ కూర్చోబెట్టి తీసుకొని అంటే ఒకరు ఉండవు. ఏజ్డ్ పర్సన్స్ అయితే తీసుకుని రావద్దు, వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు తీసుకుని వస్తే. చూడండి సింక్ చూడండి, అంటే చాలా బాగుంది. మీకు నచ్చిందనేది కొనుక్కోండి, మీకు ఏం నచ్చింది కొనుక్కోండి. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి ఫ్రెండ్స్, విజిట్ చేసి మీకు నచ్చిన ఐటెం అనేది కొనుక్కోవచ్చు. వాషింగ్ మెషిన్ ఉంది, ఇలా అనేది మనం డెకరేట్ చేయొచ్చు. వాళ్ళు అక్కడ ఉంది కదా, వాళ్ళు చూపెడుతున్నారు కదా, అలా అనేది సేమ్ అనేది డెకరేట్ చేసి ఇస్తారా, అలా అనేది మనం డెకరేట్ చేస్తాం ఫ్రెండ్స్. చూడండి మనం వచ్చేది ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా మనం చేయాలంటే మనకు ఓన్ హౌస్ ఉంటే మనం అనేది మంచిగా ఇలా డెకరేట్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మనం ఒక హౌస్ తీసుకొని మంచిగా సింగిల్ ఫ్లోర్లో మంచిగా నేను డెకరేట్ చేయొచ్చు లోన్ అనేది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా డైనింగ్ టేబుల్ వేసుకొని అందరు కూర్చొని తింటే, ఫ్యామిలీ మొత్తం కూర్చొని తింటే ఏముంటుంది, చాలా బాగుంటుంది కదా. చూడండి అలానే మనం దీంట్లోకి వెళ్దాం. చూడండి ఎక్కడ చూడండి, ఇక్కడ చాలా ఐటమ్స్ అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి. మనకి చిన్న చిన్న బౌల్స్ ఉన్నాయి, ఉన్నాయి చాలా అంటే చాలా దొరుకుతాయి. A to Z దొరుకుతాయి ఫ్రెండ్స్. మీకు ఏది కావాలన్నా దొరుకుతుంది అక్కడ. నేను ఐకేకి అయితే 2 times వెళ్ళాను, కానీ నాకేం అర్థం కాలేదు అక్కడ. ఎందుకంటే అంతా ఒకేలాగా ఉంది, ఒకేలాగా నాకు అనిపిస్తుంది. అంతా ఎక్కడ తిరిగినా సేమ్ అక్కడే తిరిగినట్టు అనిపిస్తుంది.
తిరిగిన చోట అలాగా తిరిగినట్టు అనిపిస్తుంది. కిందకి వెళ్ళాలంటే నాకైతే 1 అవర్ పట్టింది. ఎనుక్కొని వెళ్ళడానికి, ఎగ్జిట్ చేయడానికి 1 అవర్ పట్టింది నాకైతే. చూడండి ఇక్కడ సవర్ చూడండి, సవర్ అయితే చాలా బాగుంది. ఇలా మనం ఇంట్లో పెట్టుకొని ఉన్నది చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. చూడండి మనం అయితే డెకరేట్ చేయొచ్చు. చూడండి కపుల్స్ అనేది ఎక్కడ ఉన్నారు. వీళ్ళు ఎక్కడ పడితే అక్కడే ఉంటారు. ఇలా షాపింగ్ మాల్స్ లేవు, ఇక్కడ పార్కులు లేవు, ఏమీ లేవు. వీళ్ళకి ఎక్కడ పడితే అక్కడే ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ ఎంజాయ్ చేస్తుంటారు. కొంచెం నేర్పండి వాళ్ళకి. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ మనకి డస్ట్బిన్స్ ఉన్నాయి. అలానే ముందుకెళ్తే చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఒకటి కాదు చెప్పడానికి, చాలా అంటే చాలా ఉన్నాయి. ఇక్కడ బెడ్స్ ఉన్నాయి చూడండి. బెడ్స్ అనేవి చాలా ప్రీమియంగా ఉన్నాయి, ప్రీమియం క్వాలిటీలో ఉన్నాయి. అంటే చాలా బాగున్నాయి. తక్కువ రేట్కి, చాలా తక్కువ రేట్కి. మీరు నాకు తెలిసి ఒక 40,000 ఉంటుంది, 23,000 అంటే మొత్తం కలిపి. చాలా ప్రీమియం క్వాలిటీలో చాలా బాగుంది. కంటే చాలా తక్కువ రేటు కూడా ఉన్నాయి. ఇది 7,000-8,000 పడుతుంది బెడ్ అనేది. బాగుంది, నాకైతే నచ్చింది. క్వాలిటీ బాగుంది, నేను అనేది క్వాలిటీ బాగుంది. అక్కడ సోఫా సెట్లు కూడా బాగున్నాయి. చూడండి, ఎప్పుడైనా వెళ్తే మీ ఫ్యామిలీతో మొత్తం కలిపి విజిట్ చేయండి. చూడడానికైనా వెళ్ళండి, తర్వాత చూడాలి, ఎప్పటికైనా చూడాలి. ఐకే అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ నాకైతే ఐకే చూడడానికి అయితే వెళ్ళాను, కానీ నేను అక్కడ కలర్నే చూస్తున్నాను. ఎంత కలర్ఫుల్గా ఉన్నారంటే వాళ్ళని చూసుకుని అలాగా అక్కడ షాపింగ్ చేసుకోవచ్చు, రోజంతా ఉండిపోవచ్చు అక్కడ. అక్కడ అలా ఉండిపోవచ్చు. చూడండి, మీరు కూడా వెళ్ళండి, వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేయడం అంటే ఎంజాయ్ చేయండి, కానీ ఎవరికైనా ఇబ్బంది పెట్టద్దు. చూడండి, మనమైతే ఎగ్జిట్ అనేది ఇప్పుడు అయిపోదాం. కొంచెం 2 minutes ఎగ్జిట్ అనేది వెనుకుతున్నా. నాకు ఎగ్జిట్ అయితే దొరకట్లేదు, ఎక్కడ ఉందనేది. ఆ పైన సింబల్స్ ఉంటాయి, కానీ సరిగ్గా అయితే నాకైతే కన్ఫ్యూజ్ అవుతుంది ఎక్కడికి వెళ్ళాలని. ఎందుకు వాళ్ళకి అడిగాను, 2 numbers అయితే అడిగాను. రైట్కి వెళ్ళి రైట్ తీసుకుంటున్నాడు. చూడండి, మనం ఎక్కడెక్కడే తిరిగినట్టుంది. నాకైతే సేమ్ అక్కడే తిరిగినట్టుంది. చూడండి, ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా కొనుక్కోవచ్చు మనం వచ్చేసి. మీకు అది నచ్చింది అనుకోండి, ఎక్కడైనా చూసాను నచ్చింది అనుకోండి, మీకు అలా కావాలనుకోండి, వాళ్ళు విజిట్ చేస్తే వాళ్ళది సేమ్ అనేది ఇంట్లో సేమ్ అలానే పెట్టేస్తారు. చూడండి, ఇక్కడ నేనైతే కింద దిగుతున్నా. అందాలే అందాలు, ఎక్కడ చూసినా అందాలే. బాబా, ఎక్కడ పుట్టారు ఎక్కడ పెరిగారంటారు. చూడండి, నేనైతే కింద దిగుతున్నా. కింద దిగి ఎగ్జిట్ చేస్తున్నా. నాకైతే కింద దిగడానికి ఒక 1/2 hour పట్టింది. చూడండి, కిందగా దిగుతా. ఎగ్జిట్ బయటకు అనేది వచ్చేసా. ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలని మా బైక్ పార్కింగ్ ఉంది. మా బైక్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళాలంటే అప్పటికి 20 నిమిషాలు పడుతుంది. ఒక అమ్మాయిని అడిగా ఎలా వెళ్ళాలని, నాకైతే కొంచెం సజెషన్ వచ్చింది. చూడండి, అమ్మాయిలాగా ఆంటీలు కూడా చాలా బాగున్నారు, ఎంజాయ్ చేసుకోవచ్చు కదా చూసుకొని. చూడండి, నేను ఎగ్జిట్కి వచ్చి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మళ్ళీ బ్యాక్ నుంచి వేరే ఎగ్జిట్కి వెళ్ళా. నా బైక్ పార్కింగ్ ఇది కాదు, వేరేది. నేనైతే అక్కడికి వెళ్ళాలి. బైక్ పార్కింగ్ ఇక్కడ, బైక్ పార్కింగ్ వెళ్ళిపోతున్నా. చూడండి, నేనైతే నా బైక్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళిపోతున్నా.
చూడండి ఫ్రెండ్స్, మీరైతే నాకు సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేస్తే నేను మరిన్ని వీడియోలు చేస్తా. మీకు అన్నీ చూపిస్తా, టూరిజం మొత్తం నాకు చూపిస్తా. నేనైతే రెడీ అవుతున్నా, ఇక్కడికి ప్లానింగ్ ఇస్తున్నా, ఎక్కడికి వెళ్ళాలనేది, ఏ టూర్కి వెళ్ళాలనేది మొత్తం చూపెడతాను, మీకు కవర్ చేస్తా. మీరైతే నాకు సపోర్ట్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి మీ ఫ్రెండ్స్ అందరికీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేనైతే ఎగ్జిట్ దగ్గరకు వచ్చేసాను. చూడండి ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.